పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ గల దేవా, నీ బంగారు పాదములకు వందనములు తండ్రి. ప్రభా, మీరు సిలువుపై పలికిన 7 మాటలలో చివరి మాట గురించి చెప్పు సమయంలో పరిశుద్ధాత్మ మాకు తోడుగా ఉండాలని ప్రభు యేసుక్రీస్తునామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. యేసు ప్రభు వారు సిలువ మరణంపై 7 మాటలు పలకడం అనేది జరిగింది. అయితే మనం ఇప్పుడు చెప్పుకున్న మాట ఏంటంటే చివరి మాట అయినటువంటి 7వ మాట చెప్పుకుంటాం. అయితే 6 మాటలు కూడా పూర్తయిన తర్వాత 7వ మాటకి ముందుగా కొన్ని సంఘటనలు, వాతావరణ మార్పులు కొన్ని జరిగినాయి. ఆ సంఘటనలు ఏంటంటే ఆ దేశం మొత్తం చీకటిగా మారిపోయింది. మధ్యాహ్నం సమయం అనమాట. మధ్యాహ్నం సమయం అంటే ఎలా ఉంటుంది? బాగా వెలుతురుగా ఉంటుంది. కానీ ఆ వెలుతురు సమయం రాకుండా సుమారుగా 3 గంటల సమయం వరకు కూడా చీకటిగా కమ్మివేసి ఉంది దేశం మొత్తం కూడా. అంటే సూర్యుడు ఏమైపోయాడండి? అదృశ్యమైపోయాడు. సూర్యుడు ఏమైపోయాడు? అదృశ్యమైపోయాడు. కాబట్టి చీకటి కమ్మడం అనేది జరిగింది. అదే సమయంలోనూ మనకి గర్భాలయపు తెర అనేది ఉంటుంది. గర్భాలయపు తెర నడివిగి అంటే మధ్యలోకి చినిగిపోవడం అనేది మనం గమనించాం. ఈ 2 సంఘటనలు జరగడం అనేది జరిగింది. అయితే దీని వెంటనే యేసు ప్రభువారు తన మాట అయినటువంటి 7వ మాట అయినటువంటి లోకా సువార్తలో చెప్పిన విధంగా 23వ అధ్యాయము 46వ వచనంలో ప్రకారం ఎలా పలికారంటే, యేసు నేను చెప్పేస్తానండి. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని చెప్పి తన ప్రాణాన్ని విడవడం అనేది జరిగింది. 7వ మాట. అయితే మనం ఇక్కడ కొన్ని గమనించాల్సిన విషయం ఏంటంటే, తన ఆత్మను అప్పగించుకున్నాడు, తండ్రికి అప్పగించేసుకున్నాడు. తన వచ్చిన కార్యము పూర్తయింది. అంటే ఏంటి? ఎవరి కోసం వచ్చారండి? మన కోసం, పాపములను రక్షించడానికి ఆయన ఈ భూమి మీదకి రావడం అనేది జరిగింది. ఆయన యొక్క ప్రణాళికలు 33 సంవత్సరాలు జీవించి ఆయన ప్రణాళికని పూర్తి చేసి మనకి రక్షణ ఇచ్చి ఆయన మళ్ళీ పరలోకం తండ్రి వద్దకు చేరడం అనేది జరిగింది. చివరిగా తన ప్రాణాన్ని మనకి అప్పగించి తన ఆత్మను దేవునికి అప్పగించాడు. అది మనం గమనించాలి. తన ప్రాణాన్ని ఎవరికి ఇచ్చారండి? ఎవరి కోసం ఇచ్చాడు ప్రాణాన్ని? మన కోసం ఇచ్చారు. ఆత్మని ఎక్కడ పంపారు? తండ్రి వద్దకు పంపారు. అలాగే ఆ సారూప్యత విధంగానే మనము కూడా, మనం చనిపోయేటప్పుడు కూడా మన ఆత్మలు ఎక్కడికి వెళ్ళాలి? తండ్రి దగ్గరికి వెళ్ళాలి, పరలోకం వెళ్ళాలి. అర్థమైందండి? మన ఆత్మను నశింపకూడదు. మన ఆత్మలు ఏమవ్వాలండి? రక్షించబడాలి. ఆయన అందుకనే మన ఆత్మను రక్షించడానికి ఆయన తన ప్రాణాన్ని విడవడం అనేది జరిగింది. ఎలాగా మనల్ని రక్షిస్తున్నాడు? ఆయన తన ఆత్మని తండ్రికి ఇచ్చి తన శరీరాన్ని, తన రక్తాన్ని ఎవరికి ఇచ్చారండి? భూలోకంలో మనకిచ్చారు ఆయన. మనం అది గమనించాలి. 2 పార్ట్లుగా విడదీస్తుంది తింటాను. తన శరీరాన్ని మనం తింటున్నామా? మన ఎంతమంది తింటున్నారో మీరు గమనించుకోవాలి. తన శరీరాన్ని చాలా పవిత్రంగా మనం తినాలి. అలాగే ఆయన రక్తాన్ని మనం చాలా పవిత్రంగా అందుకోవాలి. మనం ఎప్పుడైతే ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని పవిత్రంగా అందుకోవడం జరుగుతుందో మన ఆత్మ నశింపకుండా రక్షించబడటం జరుగుతుంది. తద్వారా దేవునికి, ఆయన ప్రణాళికకి, సక్సెస్ఫుల్కి మనం ఒక కారణంగా మనం నిలవాలి మన జీవితానికి. అంతేగాని మన దురాత్మ చేతుల్లోకి వెళ్ళిపోకూడదు. అలాగే మన ఆత్మ నశించిపోయే ఆత్మగా మనం ఉండకూడదు. ఎందుకంటే దేవుడు మన కోసం తన ప్రాణాన్ని విడవడం అనేది జరిగింది. అర్థమైందండి? అందుకనే శరీర, ప్రాణ, ఆత్మలు అంటారు. శరీరము, ప్రాణం అంటే ఏంటి? రక్తము. అవి 2 మన కోసం విడిచిపెట్టేశారు భూలోకంలో. ఇది నా శరీరము, మీరు త్రాగండి. ఇది నా రక్తము, త్రాగండి అంటారు. కానీ ఆత్మ అక్కడికి వెళ్ళిపోయింది. ఇది మనం గమనించుకోవాలి. తన ఆత్మని ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఇది జరిగిన వెంటనే శతాధిపతి ఏమన్నాడండి? తన ప్రాణాన్ని అప్పగించిన తర్వాత శతాధిపతి ఏమన్నాడు అక్కడ? అంటే సిలువ వేసిన వాళ్ళలో శతాధిపతి ఏమన్నాడంటే, ఈయన నీతిమంతుడే అన్నాడు. అంటే ఏంటి? అప్పుడు దాకా తెలియలేదు వాళ్ళందరికీ. ఈ దేవుని కుమారుడని ఎవరు గ్రహించలేదు, ఎవరో అనుకున్నారు. కానీ చివరికి ఈ ఇన్సిడెంట్స్ అన్ని జరిగిన తర్వాత చీకటి పడిపోవటము, అలాగే తెర చినిగిపోవటము, సూర్యుడు అదృశ్యమైపోవటము, ఇవన్నీ విన్న తర్వాత ఇతను నీతిమంతుడే అని వెలిగింది ఈయనకి, శతాధిపతికి. అప్పుడు అనడం ద్వారా తండ్రికి ఏం కలిగిందండి? ఆటోమేటిక్గా మహిమ కలిగింది. ఒక సిలువ వేసే పర్సన్లో ఒక అతను శతాధిపతి ఇతని నీతిమంతుడని చివరికి ఒప్పుకున్నాడు. ఆయన చనిపోయిన తర్వాత ఇతను నీతిమంతుడని కళ్ళు అతను తెరిచాడు. ఆటోమేటిక్గా ఏమవుతుందండి? తండ్రికి మహిమ తేవడం జరిగింది. చనిపోయిన తర్వాత కూడా దేవుడు తన తండ్రికి మహిమ తేవడం జరిగింది. అలాగే మనము కూడా దేవుని బిడ్డల్లాగా ప్రతి విషయంలోనూ మనం ఏం చేయాలండి? దేవుణ్ణి మహిమపరచాలి. ఎలా పరచాలి? ప్రతి విషయంలో మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలెను, దేవుని మహిమపరచవలను అనేది ఉంది కదా మనకి బైబిల్లో. కాబట్టి ప్రతి విషయంలోనూ
మనం సంతోషపడతాం కాదు. ఫస్ట్ మీకు మహిమ కలుగుగాక, మీకు స్తుతి స్తోత్రములు చెల్లించునుగాక అని ప్రతి విషయాల్లో మనం చెల్లించాలి. అప్పుడు మన దేవునికి ఏమవుతుంది? మహిమ కలుగుతుంది. అర్థమవుతుందండి? అలాగే అదే సమయంలో ఇంకొక ఇన్సిడెంట్ కూడా జరిగింది. ఏంటిది అది? ప్రజలందరూ వచ్చి యేసు సిలువని చూసి ఆయన ప్రాణాన్ని అర్పించిన తర్వాత రొమ్ములు బాదుకున్నారండి. అక్కడ ఉన్న జనాభా అందరూ కూడా ఏం చేశారండి? రొమ్ములు అప్పుడు తెలిసింది ఇతను నీతిమంతుడు అని చెప్పిన తర్వాత వాళ్ళందరికీ అర్థమైంది. ఈ ఇన్సిడెంట్స్లన్నీ చూసిన తర్వాత, ఈ వాతావరణ పరిస్థితులన్నీ చూసిన తర్వాత వాళ్ళు ఏమో రొమ్ములు బాదుకున్నారు. అమ్మ ఈ దేవుని కుమారుడు అని. అంతా అయిపోయిన తర్వాత ఏముంది? రొమ్ములు బాదుకున్నారు. ఇదే ఇన్సిడెంట్ మనం రాబోయే కాలంలో కూడా మనం, అంటే యుగాంతంలో కూడా మనం చూడగలం. సేమ్ ఇన్సిడెంట్ మనం మళ్ళీ రొమ్ములు బాదుకుంటాం. ఎప్పుడు బాదుకుంటాం? ప్రకటన గ్రంథంలోను 1వ అధ్యాయంలోను 7వ వచనంలో మనం చూస్తాం. అక్కడ ఆయన మేఘారుడై వచ్చును, ప్రతి నేత్రము ఆయనను చూచును, తన పొడిచిన వారు కూడా ఆయన చూచుదురు, అప్పుడు అందరూ రొమ్ములు బాదుకొందురు. జరగబోయేది కూడా మనం ఇక్కడ వింటున్నాం. ఇదివరకు రొమ్ములు బాదుకున్నారు, మళ్ళీ బాదుకుంటారు ప్రభువారు వచ్చినప్పుడు. బాదుకోవాల్సిన అవసరం ఏముంది? మనం బాదుకునే వాళ్ళంగా ఉండకూడదు. ఎలాగ ఉండాలండి? ఆయనతో పాటు వెళ్ళిపోయే వారంగా ఉండాలి. మళ్ళీ ఈ జనాభా లాగా మిగిలిపోకూడదు. రొమ్ములు బాదుకుని మిగిలిపోకూడదు. మనం రొమ్ములు బాదుకోకుండా ఆయనతో పాటు వెళ్ళిపోయే విధంగా మనం ఉండాలి. ఆ విధంగా ఉండాలి. అర్థమైందండి? అది అంటే ఈయన ప్రాణంలో ప్రతి విషయంలో కూడా మనం కొన్ని నీతి వెతుక్కుని మనం వాటిని పాటించగలిగే ఉండాలి. ఒక చరిత్ర అంటే చరిత్ర చెప్పుకోవడానికే కాదు, అది దానిలో ఉన్న అన్నిటిని కూడా మనం గ్రహించి వాటిని పాటించే విధంగా మనం బైబుల్ని మనమేం చేసుకోవాలి. యేసు చనిపోయాడు, మన కోసం చనిపోయాడు, ఇన్ని పాయింట్లు ఉంటాయి అన్నమాట. మనం కూడా తయారవ్వాలి ఆయనలాగా. అది నెక్స్ట్ దానిలో చూడండి, దేనికి చనిపోయాడండి ఆయన? నశించిపోయే ఆత్మను వెతికి రక్షించుకోవడానికి ఆయన చనిపోయాడు. మన ఆత్మలన్నీ నశించిపోతున్నాయి, కానీ ఆయన రక్షించుకోవటం కోసమే, మన ఆత్మలన్నింటినీ ఆయన రక్షించుకోవటం కోసమే ఆయన చనిపోవడం అనేది జరిగింది. అర్థమైందండి? మనం జన్మతః కర్మతః మనం అందరం పాపులమే. మన పాపాలని రక్షించాలంటే ఒక పరిశుద్ధమైన రక్తం ద్వారానే కడగబడినప్పుడు మన పాప పరిహార్థం అనేది జరుగుతుంది. ఒక బలిగా ఆయన అర్పణకి గురయ్యారు ఆయన. కాబట్టి మన ఆత్మను రక్షించడానికి ఆయన బలిగా తయారయ్యారు. కానీ అది లోకాసు వార్తలో చూడగలం మనం. ఆ మాట లోకాసు వార్త 19వ అధ్యాయంలో 10వ వచనంలో చూడగలం. ఏంటది? నశించి దాన్ని వెతికి రక్షించుటకు ఆయన వచ్చెను. అది నెక్స్ట్ ఇంకొక ఆత్మ సంగతులే చెప్తున్నాను. అన్నీ కూడా ఆత్మకు సంబంధించిన సంగతులే చెప్తున్నాను ఎక్కువ శాతము. అయితే ఇంకొకటి ఏంటంటే మత్తయి సువార్తలో 10వ అధ్యాయం 28వ వచనంలో కూడా ఉంటుంది. ఆత్మను చంపనేరక శరీరము చంపువాడికి భయపడకుడి. ఆత్మను చంపనేరక, మన ఆత్మ ఆత్మను చంపలేరు, శరీరాన్ని మాత్రం చంపేస్తారు. వాళ్ళకి భయపడక్కర్లేదు. మనం ఎవరికి భయపడాలండి? ఆత్మను శరీరమును రెండింటిని చంపేవానికి మాత్రమే మనం భయపడాలి. అంటే ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. దురాత్మలు ఏం చేస్తాయి? మన శరీరాన్ని పాడు చేస్తాయి. ఉదాహరణ మీకు రిఫరెన్స్ చెప్పాలంటే మన జీవితం ఏంటి? శరీరేచ్ఛలకు అంటే శరీరానుసారమైన జీవితం మనం గడపాలా, లేదా ఆత్మానుసారమైన జీవితం గడపాలా? అంటే ఏంటి? ఆత్మఫలాలు కలిగిన జీవితం గడపాలనేది మనం ముందు నిర్ణయించుకోవాలి. శరీరానుసారం జీవితం గడిపేవాళ్ళు ఏంటంటే వారి శరీరాన్ని చనిపోద్ది, కానీ ఆత్మ ఏంటి? రక్షణ పొందదు. అలాగే ఆత్మానుసారమైన జీవితం అంటే ఏంటి? ఆత్మఫలాలు. దానిలో మీకు తెలిసినవి మళ్ళీ చెప్తున్నాను. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇవన్నీ ఎప్పుడైతే కలిగి ఉంటాయో మన జీవితంలో ఆత్మానుసారమైన జీవితం కలిగి ఉంటాము. కాబట్టి ఇవి ఎప్పుడైతే లేవనుకోండి, మనం ఏంటి? దురాత్మ చేతిలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. పరిశుద్ధాత్మ చేతిలోకి మనం వెళ్ళడం అనేది జరగదు. పరిశుద్ధాత్మ చేతిలోకి వెళ్ళడం అనేది జరగదండి. అలాగే మనం ఇంకోటి చూడాల్సి వస్తే పేతురు అధ్యాయము 2వ అధ్యాయము 23వ వచనంలో చూసినట్టయితే ఆయన దూషించబడి బదులు దూషించలేదు. ఆయన సిలువ మీద ఉన్నప్పుడు తన ప్రాణాన్ని పోగొట్టిన టైంలో ఆయన ఎంతోమంది ఉమ్ము వేశారు, దూషించారు, కొట్టారు, కానీ ఆయన ఎదురు తిరిగి దూషించాడు? ఆయన దూషించలేదు. అలాగే ఆయన్ని శ్రమ పెట్టారు, కానీ ఆయన ఏం చేశాడు? బెదిరించాడు. ఆయన నా తండ్రి దగ్గరికి వెళ్ళి మీ సంగతి చూస్తానని బెదిరించాడా? బెదిరించలేదు. న్యాయము తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. న్యాయము దేవుడు తీరుస్తున్నాడు. కాబట్టి యేసు ప్రభు వారు ఏం చేశాడంటే తను అప్పగించుకున్నాడు. అంటే ఎవరి మాట విన్నాడు? తండ్రి మాట
విని తను తాను అప్పగించుకున్నాడు మన కోసం అనేది. కాబట్టి ఇక్కడ కూడా మనం కూడా దాన్ని చూసి మన జీవితంలో ఎలా అన్వయించుకోవాలంటే దేవుడు కూడా చెప్పాడు. లోకంలో మీకు శ్రమ కలుగున యేసు ప్రభు వారు మనకు చెప్పారు. ఆయన ఏం చేయమన్నాడండి? ఆయన ఓర్చుకోండి. నేనైతే ఎలాగైతే నన్ను దూషించారో నేను దూషించలేదు, నన్ను ఎలాగైతే శ్రమ పెట్టారో నేను వాళ్ళని బెదిరించలేదు. ఎవరికి అనుగుణంగా నడుచుకున్నాను? తండ్రికి అనుగుణంగా నేను ఆ చిత్తము నెరవేర్చాను. అలాగే మీరు కూడా ఏం చేస్తారంటే, లోకాల్లో శ్రమ ఎన్నో కలుగుతూ ఉంటాయి, ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. అంత మాత్రాన మీరు ఏం చేయాలి? ఎదురు తిరగకూడదు, దాన్ని యుద్ధం చేయకూడదు. మనం కృపాశాస్త్రంలో ఉన్నాం. ధర్మశాస్త్రంలో లాగా కంటికి కన్ను పంటుకి పన్ను అనే విధానంలో ఉండకుండా యేసు ప్రభు వారు మనకు రక్షణ ఇచ్చారు కాబట్టి మనం ఏం చేయాలండి? కృపాశాస్త్రం ఉన్నాం కాబట్టి ఆయన చెప్పినట్లుగా మనం ఏం చేయాలి? మీరు ఓర్చుకోండి, శ్రమను ఓర్చుకోండి. అంటే మీ యేసు ప్రభు వారు సిలువని ఎలాగైతే మోసుకొని భరించారో, సిలువ అంటే శ్రమ, మనం కూడా మన జీవితంలో భూమి మీద శ్రమ పడుతూనే ఉండాలి అని ఆయన చెప్పేశారు ముందే. అలాగే మిమ్మల్ని శపించే వాడిని దీవించుడి అన్నారు. అలాగే తప్పు చేసిన వాడిని క్షమించుడి. ఇలాంటి మంచి సద్గుణాలు అనేవి మనకి కొన్ని చెప్పారు యేసు ప్రభు. ఇవి మనం పాటించాలి. ఏంటంటే ఆయన సారూప్యతను మనల్ని నడమన్నారండి యేసు ప్రభు వారు. నన్ను పోలి మీరు నడుచుకుందురి అన్నారు. అంటే ఏంటి? ఉదాహరణ అంటే మన పౌలు గారు చెప్పారు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకుందురి అని ఆయన చెప్పారు పౌలు గారు. అలాగే మనం ఏంటంటే ఒక రకంగా మన క్రీస్తుని పోలి మన జీవితం అనేది ఉండాలి. అర్థమైందండి? అన్నిటికీ సహించుకోవాలి. నేను చెప్పాను కదా, శరీరేచ్ఛలు వదులుకోవాలి. దేని ప్రకారంగా నడవాలని మన జీవితాలు ఆత్మ ఫలాలనుగుణంగా మన జీవితాన్ని మార్చుకోవాలి. అదేవిధంగా నేను ఇంకోటి చెప్తున్నాను. ఎఫీసీయులకు రాసిన పత్రికలోను 5వ అధ్యాయములో 1-2 వచనాలు ఉంటాయి. ఇది జాగ్రత్తగా అసలైన పాయింట్ వినండి. ఏంటంటే, కాబట్టి మీరు దేవుని ప్రియ పిల్లల వలె ఆయనను పోలి నడుచుకునుడి. ఎలా నడుచుకున్నారండి? దేవుని పిల్లలు అంటే ఏంటి? ఆయన చెప్పిన మాట వినేవాళ్ళే దేవుని పిల్లలు. ఆయన చెప్పిన మాట వినని వాళ్ళు ఏంటండి? దేవుని పిల్లలు కాదు, అపవాది తరపున వెళ్ళిపోతారు. అలాగే క్రీస్తు మనల్ని ప్రేమించి మన కొరకు తన్ను తాను దేవుని సువాసన గల అర్పణముగాను బలిగాను అర్పించుకున్నట్లు. విన్నారా? క్రీస్తు మనల్ని ప్రేమించి మన కొరకు తన్ను తాను దేవునికి సువాసనగా, అంటే మనల్ని ప్రేమించాడు కాబట్టి దేవుడు బలి అయ్యాడు. ఆయన ఎలాగా? దేవునికి సువాసన గల అర్పణగాను బలిగాను అప్పగించుకున్నారంట దేవునికి తండ్రికి. మీరు కూడా ప్రేమ కలిగి నడుచుకొనుడి. విన్నారా? తన ప్రాణం ఎందుకు ఇచ్చాడు? అర్థమైందా మీకు? మనల్ని ప్రేమించాడు కాబట్టి యేసు ప్రభు వారు తన ప్రాణాన్ని విడిచారు. కాబట్టి ఆయన్ని పోలి నడుచుకోవాలంటే మనం కూడా ఏం చేయాలండి? ప్రేమించాలి. ఆత్మ అప్పగించుకోవాలంటే దానికి అర్థం ఏంటి? మనం ఒకళ్ళు ప్రేమించుకోండి అని చెప్పేశాడు. అది ఎందుకని? మనల్ని ప్రేమించాడు కాబట్టి, ప్రాణం ఇచ్చాడు కాబట్టి మీరు క్రీస్తుని పోలి నడుచుకుని మీరు కూడా ఒకరినొకరి మీద ఒకరికొకరిని ప్రేమించుకొని సహృదయమైన భావంతోనూ ఉండి ప్రేమించమంటున్నాడు. అంటే మనకు 2 ఆజ్ఞలు ఇచ్చారు యేసు ప్రభు వారు. ఒకటేంటి? నీ దేవుడైన యెహోవాను ప్రేమించడం మొదటి ఆజ్ఞ. రెండో ఆజ్ఞ ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు. చివరికి మనకి ఎటు తిరిగినా సరే ఎక్కడికి వస్తున్నాం? ఈ 2 ఆజ్ఞల్లోనే మిగిలిపోతున్నాం. మనం 7 వచనాలు చెప్పుకున్నా చివరికి ఎక్కడికి వస్తాం? ఎన్ని సర్కిల్స్ వేసుకున్నా చివరికి ఇదే పాయింట్లోకి వస్తున్నాం. మన ఆజ్ఞలు అనేది పాటించాలి, యేసు ప్రభు ఆజ్ఞలు అనేది పాటించాలి. ఒకరినొకరిని ప్రేమించుకోండి అని. అలాగే మనం ఏంటో ప్రేమించుకుంటున్నామా? ప్రేమించుకోవడం లేదు. మనం ఒకరినొకరు ఏంటంటే ఆయన చెప్పిన విధంగా ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను మనం నడుచుకోవడమే మన విధిని. ఎవరు చెప్పారండి? ప్రసంగి గారు చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన ఆజ్ఞలను కట్టడలను మీరు నడుచుకుంటే మీ యొక్క విధి అని చెప్పాడు ప్రపంచంలోను మన ప్రసంగి గారు. కాబట్టి అది మనం పాటించాల్సి ఉంటుంది. అలాగే వినటం వలన విశ్వాసం కలుగును. అందరికీ విశ్వాసులే, కానీ క్రియలు లేని విశ్వాసం ఏమవుతుందండి? మృతమైపోతుంది. కాబట్టి ఆయన యొక్క మరణానికి ఒక విలువ ఇవ్వాలంటే మనం ఏం చేయాలండి? ఆయన యొక్క ఆశయాన్ని భూమి మీద మనం నెరవేర్చే వారమై ఉండాలి. ఆయన ఆత్మ ఎలాగైతే తండ్రి వద్దకి చేరిందో, తన శరీరాన్ని రక్తాన్ని ఎలాగైతే మన కోసం అలాగ ఉంచారో, మన రక్షణ కోసం, ఆ రక్షణ భాగ్యాన్ని మనం సంపూర్ణంగా పవిత్రంగా పరచబడినట్టు విధంగా మన జీవితాల్లో ఏర్పరచుకుని మనం కూడా ఏం చేయాలండి? మన ఆత్మలను కూడా నశింపుకోకుండా మన ఆత్మ కూడా దేవుని దగ్గరికి పరలోకం వెళ్ళే విధంగా మనం మరుచుకోవాలి. ఎలాగా? దేవుని చూసి మనం నేర్చుకోవాల్సి ఉంటుందండి. అలాగే చెప్పాల్సి వస్తే ఇంకా 1 కొరింథీ 3
అధ్యాయంలోను 16-17 వచనాలు. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. మీరు దేవుని యొక్క ఆలయమై ఉన్నారు అంటే ఏంటి? మనం దేవుని ఆలయమై ఉన్నాం. దేవుని ఆత్మ మీలో నివసించున్నారని మీరు ఎరగరా? దేవుడు ఆత్మ నివసించుచున్నారని మీరు ఎరగరా? అదేంటండి, దేవుడు రక్తమును శరీరము ఇక్కడే ఉంచేశారు, ఆత్మ పైకి వెళ్ళిపోయింది కదా అంటారు మీరు. పరిశుద్ధాత్మ దేవుడు అని ఇంకో మాట ఉన్నారు కదా, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ఇంకో ఉన్నారు కదా. ఆ పరిశుద్ధాత్మ ఎవరిలో ఉన్నారండి? మన మీద కుమ్మరింపబడుతుంది. అర్థమైందండి? అప్పుడు ఆ పరిశుద్ధాత్మ ఎవరిలో ఉంది? మనలోనే ఉంది, మన హృదయంలోనే ఉంది. కాబట్టి మన హృదయం ఏంటంటే అదే, మన శరీరం ఏంటండి? మనం ఎవరు? దేవుని ఆలయమై ఉన్నాము. కాబట్టి ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడు చేసిన ఎడల వాణ్ణి పాడు చేయను దేవుడు. కాబట్టి ఎవరైనా దేవుని ఆలయాన్ని ఎవరు పాడు చేస్తారు? మనుషులే పాడు చేస్తారు, తోటి వాళ్ళే. కాబట్టి మనం ఏం చేయాలండి? ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టకూడదు, ద్వేషించకూడదు, దూషించకూడదు, శిక్షించకూడదు. ఏం చేయాలండి? ప్రేమించాలి. చివరికి ఏటి వచ్చిందండి? ఆయన ఆజ్ఞకి వచ్చింది. ఈ పాయింట్ కూడా చివరికి దేనిలోకి వచ్చిందండి? ఆయన చెప్పే 2వ ఆజ్ఞలోకి వచ్చింది. కాబట్టి మనమందరం ఏంటండి? పరిశుద్ధాత్మ నింపబడిన వారై ఉన్నాము, దేవుని ఆలయమై ఉన్నాము. కాబట్టి దేవుని ఆలయం ఎలా ఉండాలండి? పరిశుద్ధంగా ఉండాలి. మన పాత నిబంధన గ్రంథంలో ఆయన ఉపకరణములను దుర్వినియోగం చేసిన వాళ్ళ గతి ఎలా పట్టిందండి? చాలా దారుణంగా తయారైంది, చనిపోయారు. అలాగే మన దేవుని ఆలయం కూడా పరిశుద్ధంగా లేకపోతే ఎలా ఉంటుందండి? మనకి క్షేమకరం కాదు. అలాగే మన హృదయం, దేవుని ఆలయం అంటే మనం అంటే ఎవరో, మన హృదయం కూడా ఎలాగ ఉండాలండి? పరిశుద్ధంగా ఉంచమని చెప్తున్నాడు ప్రభు. ఎప్పుడు కూడా దేవుని ఆలయాన్ని పరిశుద్ధంగా ఉంచాలి అంటే మన హృదయాన్ని కూడా ఎప్పుడు కూడా అండి పరిశుద్ధంగా ఉంచాలి. ఎందుకని? మన హృదయంలో ఎవరు ఉన్నారండి? మనలో ఎవరు ఉన్నారు? పరిశుద్ధాత్మ దేవుడు అనేది ఉండటం అనేది జరుగుతుంది అని ఇక్కడ మనం గ్రహించుకోవాలి. కాబట్టి దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది. మీరు ఆలయం ఉన్నారు, మీరు జాగ్రత్తగా ప్రవర్తించండి, శరీరచ్చలకు లోపడబాకండి. అలాగే ఆత్మానుసారంగా నడవండి, దేవుని ఆజ్ఞల ప్రకారంగా నడవండి. ఆయన మీకోసం ప్రాణం అర్పించాడు. ఇవన్నీ మనం ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మన సిలువ మోసుకుంటూ ముందుకు వెళ్తూనే ఉండాలి. అది నెక్స్ట్ చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్లయితే, మనం పరలోక రాజ్యం దేవుడు యేసుప్రభు వారు వెళ్తున్నారు, ఓకే. అలాగే మనం కూడా వెళ్ళాలి. దేవుడు ఎందుకు వెళ్ళారండి పరలోక రాజ్యానికి? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యం వెళ్తారు. యేసుప్రభు వాడు దీనుడై ఉన్నాడు, మన కోసం రిక్తుడిగా మారిపోయారు. దీన హృదయము ఆయన చెప్తారు, ఎవరైనా నలిగిన హృదయము, దీన హృదయం కలిగి ఉంటారో వాళ్ళని ఆయన అలక్ష్యం చేయరు. ఆయన ఎప్పుడు ఏర్పరచుకుంటాడు అన్నమాట. వాళ్ళే దేవుని కుమారులు అవుతారు. మనం కూడా మన హృదయం ఎలా ఉండాలండి? దీన హృదయం కలిగి ఉండాలి, నలిగిన హృదయం కలిగి ఉండాలి. అర్థమవుతుందండి? అప్పుడే మనం ఎక్కడికి వెళ్తామండి? పరలోక రాజ్యానికి వెళ్ళడం అనేది జరుగుతుంది. మనం దీన హృదయం లేనప్పుడు మనం పరలోక రాజ్యానికి వారసులము కాము. మన ప్రభువారు దీన మనసు కలిగి, దీన హృదయం కలిగి రిక్తుడిగా మారిపోయారు మన కోసం. మనం కూడా అలాగే ప్రభువును పోలి దీన హృదయం కలిగి ఉండాలి. ప్రభువారిలాగా మన ఆత్మ కూడా పరలోక రాజ్యం అనేది చేయటం అనేది జరుగుతుంది. కాబట్టి ఆత్మ ఆయనది వెళ్ళిందంటే మన ఆత్మ కూడా వెళ్ళాలని మనం చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ మత్తయిలోను 5వ అధ్యాయము 8వ వచనం చూసుకున్నట్లయితే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మన యేసుప్రభు వారు ఆత్మని అప్పగించుకున్నారంటే ఎక్కడికి వెళ్ళిపోయారు? చివరికి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయారు. దేవుని కుడి పార్శ్వమున కూర్చుంటున్నారు, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. అలాగే మనం కూడా దేవుని చూడాలంటే దీన హృదయంతో పాటు హృదయ శుద్ధి కూడా కలిగి ఉండాలి. ఇందా చెప్పాను కదా మీకు, పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు మన హృదయం ఎలాగ ఉండాలండి? చాలా పరిశుద్ధంగా ఉండాలి. అంటే ఏంటి? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. హృదయం శుద్ధి లేకుండా ఉండకూడదు, ఎప్పుడు కూడా దేవుళ్ళ దగ్గరికి వెళ్ళలేరు. అది నెక్స్ట్ మత్తయి ఇంకోటి చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనంలో కూడా ఉంటుంది, నీతి నిమిత్తం హింసించువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నీతి నిమిత్తము ఎవరండి ఎవరు హింసించబడ్డారు నీతి నిమిత్తము? మనకు తెలిసిన వాళ్ళలోనూ యేసు ప్రభు వారు నీతి నిమిత్తము హింసించబడ్డారు. కానీ చివరికి ఏ ప్రతిఫలం దక్కింది ఆయనకి? పరలోక రాజ్యము దక్కింది. అలా కాకుండా నేను భరించలేనండి, నేను ఈ శ్రమలు భరించలేను, ఈ గిన్నె నా వద్ద నుండి తీసివేయి అన్నారు ఆఖరికి, ఒక క్షణంలోను తట్టుకోలేక. కానీ చివరికి మీ చిత్తమే తండ్రి అన్నారు. అలాగే మనం కూడా తట్టుకోలేని బాధలు వస్తాయి ఎన్నో.
బాధలు వస్తాయి. అప్పుడు ఏం చేస్తాం మనం? తట్టుకోలేని బాధలు వచ్చినప్పుడు మనం అవినీతిలోకి వెళ్ళిపోతాం, తట్టుకోలేక. నీతిలో ఉండం. నీతిలో ఉంటే ఎప్పుడు కూడా బాధలు వస్తూనే ఉంటాయి. నీతిగా ఉంటే ఎప్పుడు కూడా ఇబ్బందులు, ప్రమాదాలు, బాధలు అన్నీ ఎదురవుతూనే ఉంటాయి. కానీ దాన్ని తట్టుకుని మనం ఉండాలి. ఎప్పుడైతే మన బాధలు వచ్చినాయో అప్పుడే అవినీతిలోకి వెళ్ళిపోతూ ఉంటారు జనాలు అందరూ కూడా, ఎక్కడైనా సరే. అది కాబట్టి మనం ఏంటంటే నీతి నిమిత్తం హింసించబడుతుంది, పరలోక రాజ్యము వారిది. మనం నీతిగా హృదయశుద్ధి గలవారై, ఆత్మ విషయమై దీనులు గలవారై, అలాగే మన ఆజ్ఞలు అన్నీ నడుచుకుని గలవారమై ఉండాలి. ఆయన యొక్క మరణానికి అంటే ఏంటి? ఆయన యొక్క మరణానికి అంటే మనకి రక్షణకు తగిన ప్రతిఫలంగా మన జీవితం ఎలా ఉండాలండి? క్రీస్తులో నిలబడాలి. కాబట్టి ఈ విషయమై నేను చెప్పడం జరిగిందండి. ఈ కొద్ది వాక్యములు ప్రభువు మనం దీవించును గాక.